డిపార్ట్మెంట్కి వచ్చారు, రైట్? క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్ పని చేసింది మీరే. తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఇంకోటి ఒక రీజన్, మనం ఎప్పుడైనా డిస్కషన్లో ఉన్నప్పుడు లాజిక్తో మాట్లాడాలి, అదర్వైజ్ పని చూపించాలి. అలాగే తాతగారు. అదర్వైజ్ కరెక్ట్గా ప్రూఫ్తో ఉండాలి. ఆవేశంతో ఎప్పుడు వద్దు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఈరోజు కానీ నిన్న కూడా మీలో ఉన్న లేజినెస్ నేను చూశాను. చాలా సేపు మీరు పడుకునే ఉన్నారు. కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నిద్రించడం మారారు. ఏదో అలసట కొద్ది చిన్న కునుకు తీసుకుని. కిచెన్ డిపార్ట్మెంట్ లో కూడా అంత ఇన్వాల్వ్మెంట్ మీరు ఇవ్వలేదు. నేను కిచెన్ కాదు, సారీ, కరెక్టే, మర్చిపోయాను. మీలో ప్రామిస్ గా చెప్తున్నా, జీరో నెగటివిటీ. ఎందుకు చెప్తున్నారు సార్? మీలో ఆ పవర్ ఉంది. డెఫినెట్ గా నీకు ముందర టాలెంట్ ఉంది. తెలియని ఒక కమెడియన్ ఉన్నాడు నీకు. బట్ నేను అది హార్ట్ఫుల్ చెప్పలేదు, బట్ టెంపర్ లో వచ్చింది. ఎర్రి పప్పలాగా ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఓకే, అది ఏమన్నంటే నువ్వు హెల్ప్ చేస్తావు, ఫర్దర్ నువ్వు కనపడాలి కదా. రియల్లీ సారీ. అయ్యో ప్లీజ్. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు. సో మీరు డిపార్ట్మెంట్ హెడ్ కదా, హెడ్ అన్నప్పుడు మీరు ఒక కూర మధ్యాహ్నం, ఒక కూర రాత్రి అని అన్నారు. అవును, క్లియర్ గా ఉందిగా. మళ్ళీ నిన్న రాత్రి 2 కూరలు అయినాయి. మీరు అప్పుడు ఏం 2 కూరలు చేయలేరు, రాత్రి చేశారు. ఒక చికెన్, ఒక ఆలు కర్రీ చేశారు. అంటే అది రామ్ వాళ్ళ ఇండివిజువల్ ఎగ్స్ కాదు, గ్రాసరీలోంచి ఆలులు తీసుకొని చేసుకొని తిన్నప్పుడు అది తప్పే కదా. అందరం తిన్నికే వచ్చినాం. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు? శేఖర్ భాషా గారు, ముందు నుంచి నేను చెప్పినట్టు మీ వర్క్ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తే మీరు కొంచెం టైర్డ్గా, మీరు కొంచెం స్లోగా, మీరు పడుకోవటం చూశాను. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. సో నేను మీకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది దట్ ఆ కుక్కర్ విషయంలో చెప్పడం జరిగింది అన్నారు కదా, అది చెప్పండి మళ్ళీ. నేను చెప్పను. మీరు అన్ని ముందే చూసుకోవాలి కదా, రెస్పాన్సిబుల్ ఉండాలంటే. ఇట్ ఈస్ ద ఫస్ట్ డే, కావాలని లేట్ చేసి వీళ్ళని మార్చాలి అని ఎవరు అనుకోరు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు నా ఫ్రెండ్ విరా. వి కెన్ డూ ఇట్, వి కెన్ ఏస్ ఇట్ అనేది లేదు. నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడి ఏం మనిషి బాబు ఈయనమ్మా. యు ఆర్ హియర్ ఫర్ సంథింగ్ బిగ్గర్ థింగ్ at the cost of losing your family, losing your valuable time, spending lot of bad energy here. ఏంటి లెవెల్ చూపించినావా? తెలుగులో మాట్లాడవే. మణికంఠకు ఒకటి ఏంటంటే ఎమోషనల్లీ చాలా వీక్ అనిపించింది నాకు. రాగానే ఇన్స్టెంట్గా నువ్వు ఫైర్ అయిన విధానం నాకు నచ్చలే. అంటే నేను ఎందుకు చేయాలి? అది అవసరమానండి. హైపర్ ఒకసారి అవ్వచ్చు, బట్ సెకండ్ టైం అట్లీస్ట్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి హౌస్ లో ఉన్నప్పుడు అన్నది నా పర్సనల్. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? నా ఎమోషనల్ ఐక్యూ హైయే ఉంది. ఎస్, నేను ఎమోషనల్లీ చాలా వీక్, బట్ నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ చెప్పిన దానికి ఆన్సర్ ఇస్తా. ఎమోషనల్లీ అంటే ఎవ్వని ఫ్లాష్ బ్యాక్లు ఇవ్వడానికి అవసరం లేదు ఇక్కడ. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నా. చెప్పేది నువ్వు నా పాయింట్ చెప్తున్నా నేను. క్లాప్స్ బా. మనం ఆల్రెడీ మెంటల్లీ ముందే ప్రిపేర్ అయిపోయి హౌస్కి వస్తున్నాం అనుకున్నప్పుడు ఈ బ్యాగేజ్ అంతా పక్కన పడేసి గేమ్ ఆడడానికి వస్తున్నాం. ఏదైనా తీసుకోవడానికి రెడీ ఉండాలన్న మైండ్ సెట్ తో ఉండాల్సిన వాళ్ళే హౌస్ లో ఉండాలి. నైస్. అది ఎవడు ఫేక్ తుండో, ఎవడు మంచిగా ఉంటుండో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇసేదా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను. సింపుల్. అదే నేను చెప్తున్నా బా. నేను కూడా చెప్పలేదు, నాకు అనిపిస్తున్న బాగా చెప్తున్నా. ఆడియన్స్ నన్ను కూడా నూకేస్తున్నా. ఏమన్నా కానీ గుర్తుపెట్టుకోండి, నేతల గీతల మార్చే రాత ఒక ఓటర్ చేతిలోనే ఉంది సార్. ఖచ్చితంగా ఓటర్. అయ్యో ఏమైంది? నాకు ఏమైనా అనిపించుంటే, నేను ఇప్పుడు చూడు, నాకు ఒక నెగటివ్ వైబ్ వస్తుంది సోనియా నుంచి. నెగిటివ్ కనపడతాను నీలో. ఎందుకు నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు ఒక నిమిషం, One second, let me just finish. ప్లీజ్ యూ కెన్ క్లాప్ ఆల్సో. One second, let me finish. చెప్పట్లు
మీ మైండ్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. మళ్ళీ 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 అదే చెప్తున్నారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? నాది అయిపోయింది పారామీటర్. 7th క్లాస్ నుంచి నాన్న కష్టాలు పడ్డా, మీకు తెలియదు ఏం చేశారో. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. నా కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా, మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకోవాల్సి వచ్చింది. ఏడుపు వచ్చింది సార్, దెబ్బకి మా అమ్మ నాన్న గుర్తొచ్చు సార్. నేను చేసిన మిస్టేక్స్ అన్ని సరి చేసుకుందామని ఆటతోటి నేను వచ్చాను, కానీ నా కర్మగాలి, నా లక్ ఎప్పుడు నా ఫేవర్లో లేదు. అట్లాంటి నన్ను ట్రిగర్ చేశారు. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. సారీ మీ అందరినీ నేను ఏమైనా హార్ట్ఫుల్గా ఏమైనా అనుంటే, బట్ ఒక్కొక్కసారి ఎమోషనల్గా ఉన్నప్పుడు మండి. నవ్వుతున్నారేంట్రా? నవ్వే విషయం ఇది. అక్కకు చెప్పావు, చాలా లైట్ గా తీసుకుంది, ఆమెకు సీరియస్నెస్ లేదు. నువ్వు ఎవరు చెప్పడానికి మేము సీరియస్ గా తీసుకోవట్లేదని మా సీరియస్ అది చెప్పడానికి నువ్వెవట్రా? మీనింగ్ కదా. వేరే కంటెస్టెంట్ కెన్ ఐ ప్లీజ్ కంటిన్యూ? నో, నేను కూడా మాట్లాడాలనిపిస్తుంది, అందరూ మాట్లాడితే ఎలా? నువ్వు నోరు మస్తావాడు పెకనా? జోవియల్ గానో వాట్ ఎవర్ ఇట్ మే బి అవి రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ అలాంటి జోక్స్ కనుక నా మీదకి వస్తే కనుక నేను తీసుకునే పొజిషన్లో నాకు లేను. ఆడికి మూల సంఖ్య ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా? దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ ఓన్లీ గివింగ్ మీ వర్క్. ఈ రోజు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్, నా దీని వల్ల నేను చేసిన షోలు, నా నోటి దూల వల్లనే ఐ గాట్ TRPs. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతకు నువ్వే తెలుసుకుంటావు. ఇంత మంచోడివి నాతో ఇంత షేర్ చేసుకుంటున్నావు, బట్ ఐ డోంట్ థింక్ యూ కేమ్ టు చెక్ మీ. నువ్వు నేను నోటి దూల అలా చెక్ చేస్తున్నావు అని వచ్చావని అనుకోలేదు. నమ్మేనరా నిన్ను? నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? బీయింగ్ మై సెల్ఫ్, యు ఆర్ ట్రైయింగ్ టు పొలిటిసైజ్ ద ఈవెంట్. ప్రతి దాన్ని రాజకీయం చేద్దాం చూస్తున్నావు. రాజకీయం, yes, రాజకీయం. ఏం మాట్లాడుతున్నావు? నోటికి వచ్చాడు మాట్లాడకండి. అదేంటి మీరు జ్యోతిషినా ఏంటి? దేవుడా నువ్వు? హలో, దేవుడా నువ్వు? అరవకు నా మీద. అరువుతా. నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. నేను అరుస్తా. అరువు. ఎవరు చెప్పారు అరువద్దు అని? మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులే. నామినేట్ అయిన సభ్యులు బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ. దేవుడు పైనే భారం వేశాం. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. ఎక్కుదాం పదండి. Listen, wait. I know. I'm done. And I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలని బిగ్ బాస్.